అందరికీ స్వాగతం అండి. ఇది కథ కాదు అనే 4 భాగాల కథానిక ఈరోజు ముగింపు. ఇవాళ ఆదివారం. సుబ్బమ్మ కోసం ఎదురుచూస్తున్నాను. ఆదివారం అయినా ఈ పాటికొచ్చి పని చేసి వెళ్ళిపోతుంది. కానీ ఇవాళెందుకో ఇంకా రాలేదు. తను వచ్చి పని చేసి వెళ్ళిపోతే మిగతా పనులన్నీ చకచకా జరిగిపోతాయి. అటుపక్క వరండాలోకెళ్ళి సుబ్బమ్మ వస్తోందేమో అని వీధిలోకి చూశాను. మాది కార్నర్ హౌస్ అవడంతో అటుపక్కన కూడా ఇంకో వీధి కనపడుతూ ఉంటుంది. ఒక్కోసారి అటువైపు నుంచి కూడా వస్తూ ఉంటుంది. సుబ్బమ్మ జాడ లేదింకా. పక్కింట్లోంచి గట్టి గట్టిగా మాటలు వినపడుతున్నాయి. ఆవిడ జాడిస్తూ ఉండడం, ఆయనేమో ఆమెను బతిమాలుతూ ఉండడం. లోపలికొస్తూ అనుకున్నా. మాట జవదాటని భర్త దొరకడం కూడా అదృష్టాల్లోకెల్లా అదృష్టమేమో. హాల్లోకొచ్చి కూర్చున్నా. ఇంతలో గేటు తీసుకుని సుబ్బమ్మ హడావిడిగా లోపలికొస్తోంది. డైరెక్ట్‌గా పెరటి వైపు వెళ్ళి పనిలో పడే సుబ్బమ్మ వరండాలోంచి హాల్లోకొస్తుంటే ప్రశ్నార్థకంగా చూశాను. సుబ్బమ్మ మొహం బాగా వాడిపోయింది. గబగబా నా దగ్గరికొచ్చి, "అమ్మా, తెలిసిందా అమ్మా ఈ విషయం?" "ఏమిటి సుబ్బమ్మ? ఏ విషయం?" "అదేనమ్మా, మీ ఫ్రెండు రాగినమ్మ గారు చచ్చిపోనారంట తెల్లారుజామున. 1000 వోల్టుల కరెంట్ షాక్ కొట్టినట్టు అదిరిపడ్డాను." "ఏమిటి సుబ్బమ్మ నువ్వు చెప్పేది?" "నిజమమ్మా. ఆరింటి పక్కన కూడా పనిచేస్తాగా నేను. జనం అంతా గుమిగూడుంటేను." "అవునా?" అంటూ దిగ్గున లేచి గబగబా చీర మార్చుకుని మా వారు నేను చెప్పులేసుకుని బయలుదేరాం. "మీరొచ్చాక వస్తానమ్మా" అంటూ సుబ్బమ్మ కూడా వెళ్ళిపోయింది మిగతా ఇళ్లల్లో పని కోసం. గబగబా ఇంటికి తాళం పెట్టి రాగిణి ఇంటికి బయలుదేరాం. మనసంతా మొద్దుబారిపోయింది. పెద్ద దెబ్బ తగిలితే ఏమీ స్పర్శ లేకుండా అయిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా మనసంతా. కళ్ళల్లోంచి నీళ్లు రావటంలా. ఎలా జరిగిందిది అనే ఒకటే ప్రశ్న మనసంతా నిండిపోయింది. ఆలోచనల్లోనే రాగిణి ఇంటికి చేరుకున్నాం. ఇల్లంతా చాలా హడావుడిగా ఉంది. గబగబా లోపలికెళ్ళి రాగిణి దగ్గరికి వెళ్ళాను. చలనం లేకుండా పడుకునుంది ప్రశాంతంగా. "నీకిప్పటికి ప్రశాంతత లభించిందా రాగిణి?" అని మనసు రోదిస్తోంది. అలాగే చూస్తూ నిలబడ్డాను. "ఆంటీ" అంటూ వచ్చి రాగిణి పిల్లలు నన్ను పట్టుకుని ఏడ్చారు. ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేశాను. కానీ నాకు అంతకుముందు రాగిణి చెప్పిన మాటలు చెవుల్లో గింగిరుమంటూ ఉన్నాయి. రేపొకవేళ నేను పోతే మా పిల్లలు, మా ఆయన అందరికంటే ఎక్కువ ఏడుస్తారే అంటూ ఉండేది. ఛ! అవేం మాటలే. అయినా ఎందుకలా అంటున్నావు అడిగాను. ఎందుకా? సమాజం కోసం. సమాజంలో వాళ్ళు చాలా మంచివాళ్ళు అని అనిపించుకోవడానికి నా బంధం యొక్క సున్నితత్వాన్ని చెరిపేశారు అని నా ఫీలింగే. ఏమో నేనే తప్పు కావచ్చు. కానీ నా మనసుకు అలా అనిపిస్తోంది. నిజంగానే రాగిణి చెప్పినట్టు చుట్టూ చేరి ఓదారుస్తున్న చుట్టాలతో, ఫ్రెండ్స్‌తో లబోదిబో లబోదిబోమంటున్నారు రాగిణి పిల్లలు. ఇంకో పక్కకి చూస్తే రాగిణి వాళ్ళ వారు పొగిలి పొగిలి దుఃఖిస్తున్నారు. మనిషుండగా కాస్త ఆప్యాయత, మాట నెమ్మదితనం, నా ఇంటికి ఈమె యజమానురాలు, నా కష్టసుఖాల్లో పాలు పంచుకునే మనిషి అనే ఆలోచన ఏ కోశానా లేని ఆ మనిషి అమితంగా దుఃఖిస్తుంటే నాకెందుకో జాలి అనిపించలే. మా వారు పక్కన కూర్చుని ఆయన్ని ఓదారుస్తున్నారు. చుట్టుపక్కల జనం ప్రేమాస్పదంగా ఉండే పిల్లల్ని, భర్తని వదిలేసి అర్ధాంతరంగా ఆమె వెళ్ళిపోయినందుకు వాళ్ళ మంచితనాన్ని పొగుడుతూ, ఆమె దురదృష్టాన్ని తలుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అన్నట్టు రాగిణికి హార్ట్ ఫెయిల్ అయింది. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసి మాట్లాడింది. యథావిధిగా నిర్లిప్తంగా పేలవంగా ఉంది ఆ గొంతు. సంసారంలో తృణీకార భావాన్ని, అనాదరణని, నిర్లక్ష్యాన్ని, కొంతవరకు స్వార్థాన్ని సహించక ప్రేమరాహిత్యంతో బతికి ఇవన్నీ వద్దనుకుని విరక్తి చెంది వెళ్ళిపోయావా నేస్తం అనుకున్నాను. అదిగో అప్పుడొచ్చింది నాకు కొంత దుఃఖం.
రాగిణి తోడబుట్టిన వాళ్ళు ఆమె మాటలు, చేతలు తలుచుకుని దుఃఖిస్తున్నారు. వారికెవరికీ కూడా తెలీదు రాగిణి సంసారంలోని నిర్లక్ష్య వాతావరణం. ఒక్క నా దగ్గరే బర్స్ట్ అయింది రాగిణి. రాగిణిని పంపించేశాక నేను మా వారు ఇంటికొచ్చేసాం. రాగిణి జీవితాన్ని తలుచుకుని కుర్చీలో కూర్చుని నిశ్శబ్దంగా రోదిస్తూ ఉండిపోయాను చాలాసేపు, హృదయభారం తగ్గేదాకా. ఇదండి కథ. ఇలాంటి రాగిణులు మన చుట్టూ ఎంతమందో. సంసారంలో మనుషుల మధ్య అహం ఆధిపత్యం చెలాయిస్తే ఇలాగే ఉంటుందేమో. నెక్స్ట్ వీక్ అంటే సోమవారం నాడు ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయని ఒక కొత్త ప్రయోగంతో మీ ముందుకు వస్తున్నానండి. దాన్ని చూసి విని మీ మీ అభిప్రాయాలు కూడా చెప్పాలని ఆశిస్తూ ప్రస్తుతానికి సెలవు.